అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి తెలుగుదేశం వాళ్ళకి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా రావడమే కాకుండా మా పార్టీ ముఖ్యులు, జనసేన ముఖ్యులు, బీజేపీ ముఖ్యులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా ర్యాలీలోని నామినేషన్తో కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత అభిమానం ఇలా మూడు పార్టీలు కూడా ఎన్నికలు అభ్యర్థిత్వం పెంచిన ఎన్నికల కాడ నుంచి, అలాగే ఎప్పుడైతే పొత్తు కుదిరిందో పొత్తు కుదిరించిన కాడ నుంచి కూడా మూడు పార్టీలు కూడా కలిసి ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే 40 రోజుల ప్రచారం జరుగుతుంది. అంతా కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేసాం. అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇవాళ నామినేషన్ కూడా పెద్ద ఎత్తున మూడు పార్టీ నాయకులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నిదర్శనం అదే. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి కింద తెలుగుదేశం జనసేన కేంద్రంలో బీజేపీ కలిసి వేళ పోటీ చేస్తున్నాం. మరి రాష్ట్రానికి వచ్చినప్పటికీ ముగ్గురికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా సీట్లు పోటీ చేస్తాం, ఎంపీ సీట్లు పోటీ చేస్తాం, ఎమ్మెల్యే సీట్లు పోటీ. అందరూ కూడా గట్టిగా పనిచేయాలి, కార్యకర్తలు కింద పనిచేయాలి, కింద స్థాయి నాయకులందరూ కాలాలే కలిసి పనిచేయాలని చెప్పి మూడు పార్టీ నాయకులు, అగ్ర నాయకులు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశ ప్రకారం మేము కలిసి పనిచేస్తున్నప్పుడు ఇవాళ రిజల్ట్ కనపడదు మాకు. ఇవాళ నామినేషన్ అందుకే పెద్ద ఎత్తున నామినేషన్కి వచ్చారు. అందరూ కూడా సంతోషంగా వచ్చారు. అన్ని జెండాలు పట్టుకుని రావడం జరిగింది. అందుచేత విజయం తథ్యం. ఎందుకంటే ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో మరి గతంలో నాకు 14-19గా మంత్రిగా పనిచేశాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. మరి 14-19 మరి ఇవాళ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు. ఆయన పరిపాలనలో ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు, ఏమీ జరగలేదు. ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇవాళ 14-19 ఎలా పనిచేసాం అలా పనిచేయాలని చెప్పి తెలుగుదేశం చేస్తే జరుగుతుంది అని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అంటే అదే ఆలోచనతో మీ అందరం కూడా ఉన్నాం. మీ అందరం కూడా కష్టపడి పనిచేసి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడం ఒకటి, అలాగే సంక్షేమం కూడా అందించడం, అభివృద్ధి చేయటం, అలాగే అన్ని వర్గాల ప్రజల్ని కూడా అనేక వర్గాల ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మా నాయకులందరూ కూడా ప్రచారాన్ని కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. 27వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్ ఇవ్వడం జరిగింది. వేళ దానికి కూడా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున మేము చేసుకుంటాం. అంతే వేళ కింద స్థాయిలో ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు కనుక ఇవాళ మాకు పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇది నిదర్శనం. వేళ మార్పు కనపడుతుంది కనుక ఇంత పెద్ద ఎత్తున కనపడుతున్నారు. మరి వైసీపీ నాయకులు కూడా మేము జాయిన్ చేసుకుంటున్నాం కదా, వాళ్ళు కూడా ఏం జాయిన్ చేసుకోవాలని చెప్పి జనం లేక కిరాయిలు తెచ్చి ఇలా చేసుకునే పరిస్థితికి ఇవాళ వైసీపీ ఉంది. అలాగే విమర్శలు కూడా ఏదో స్థానికం నేను అని చెప్పుకునే పరిస్థితికి ఇవాళ వచ్చాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి ఏం చేశానని ఏం చెప్పట్లేదు. సూపర్ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మా మీద పెత్తనం చేశాడు, ప్రజల మీద పెత్తనం చేశాడు, హ్యాపీగా గడిపాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి చేయలేదు. నేనైతే స్థానికంగా 10 సంవత్సరాలుగా 2 టర్ములు ఎమ్మెల్యేగా పెద్దాపురంలో ఇక్కడే మాగా ఉండి ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి ప్రజల మీద పోరాటం చేసి నాకు ఈ రోజు 17 కేసులు నా మీద పడ్డాయి పోరాటంలోని. వేళ నేను ఇప్పుడు ఎందులో నా నామినేషన్లో చూపెట్టాం 17 కేసులు నా మీద పడ్డాయంటే నేను ఎప్పుడైనా రౌడీగా తిరిగానా? ప్రజల కోసం నేను పోరాడుతుంటే నా మీద కేసులు పెట్టి వీళ్ళు బెదిరించి ఏలోలాగని దీన్ని స్పీడ్ తగ్గించాలి, స్లో చేయాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసాడు. మేము దానికి తగ్గట్టుగానే వేళ మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా బాగా తిరిగి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక కేసులు పడ్డా మాకు లెక్కలేదు, పార్టీ ముఖ్యం అని చెప్పి పనిచేసాం. అందుకే ఇవాళ పార్టీ ఊపు వచ్చింది. మాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కూడా నమ్మకంతో పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా నమ్మకంతో పనిచేస్తాం. ప్రజలు ఏదైతే ఆశిస్తారో ఆశల ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే మా పెద్దలు కూడా ఎందుకంటే మా పెద్దలందరూ కూడా అందరూ కూడా పార్టీకి పనిచేయడం కోసం తెలుగుదేశం నాయకులు పెద్దలందరూ కూడా పనిచేస్తున్నారు. అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ప్రెస్ వారు కూడా గత 40 రోజులుగా మా కూడా తిరుగుతున్నారు. మేము మా పరిస్థితి అంతా మీరు చూస్తున్నారు. వాస్తవ పరిస్థితి మీరు ఎప్పటికప్పుడు మీకు కూడా అభినందన తెలియజేస్తున్నాం.